మార్చడం. నువ్వు చెయ్యి ప్రభు అని చెప్పి దేవునికి చేతిస్తే ఏమవుద్ది? అప్పుడు దేవుడు చేస్తాడు. మనకు వంట రాకపోతే ఏం చేయాలి? వంట వచ్చిన వారికి ఇస్తే ఆయన వంట చేస్తారు. మనమేమో గట్టి తిప్పుతాం అనుకోండి, మాడేదాకా అక్కడే ఉంటుంది వంట. ఉసులకిస్తే వంట చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు మనం పక్క తప్పుకుంటే వాళ్ళు చేస్తారు. మనం పక్క తప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు? మన స్థానాన్ని తీసుకొని ఆయన చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇప్పుడు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పనిచేసే ఉన్నారు. ఎవరైనా సరే ఏ స్థితిలోనే సరే దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే. కానీ మనం దాన్ని ఆయనలో వెతకగలగాలి. ఆయన దగ్గర ఉంది కానీ మనం చూడలేకపోతున్నాం. ఆయన దగ్గర జవాబు ఉంది. ఆయన దగ్గరికి మనం రాగలిగితే ప్రతి సమస్యకు జవాబు ఆయన దగ్గర ఉంటుంది. ఆయన జవాబు తీర్చలేని ప్రశ్న ఏది కూడా లేదు ఈ లోకంలో. కాబట్టి అది మీ వ్యక్తిగత సంబంధమైన, లేకపోతే శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన, లేకపోతే ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మార్చగలిగి నిన్ను కూడా ఒక పై స్థితిలో చేయగలిగిన